ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తా ఉన్నాం ప్రియులారా. మంచిది. ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతలు 3:33 మనం చూస్తే, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూస్తే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును అన్నాడు. నీతిమంతుల గుడారమును ఆయన ఆశీర్వదించును, నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, భక్తిహీనత అనేటువంటిది మనం చూస్తే భక్తి లేక కాదు, వారికి భక్తి ఉంది. వారు అనుకుంటున్నారు, నేను ప్రతిదినము దేవుని సన్నిధికి వెళుతున్నాను, ప్రతిదినము ప్రార్థిస్తున్నాను, దేవుని వాక్యం చదువుకుంటున్నాను అని వారు అనుకుంటున్నారు. కానీ దేవునికి కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నారు, కానీ సరిపడినటువంటి భక్తి లేదు. దేవుని లేఖనాల్లో మనం చూస్తాము, పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదైనా గాని, యాకోబు భక్తుడు తన పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో తెలియజేస్తాడు. యథార్థంగా మనం జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని, దేవుని ఎదుట నిష్కళంకంగా జీవించాలని, ఇహలోక మాలిన్యమును అంటకుండా మనం తాను కాపాడుకోవటే భక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించాలి అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ భక్తిని కూర్చున్నటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నేను గుడికి వెళ్తున్నాను, నేను చక్కగా దేవునికి కానుకలు ఇస్తున్నాను, దేవుని సాకులు ప్రేమిస్తున్నాను, ఇవి సరిపోతుందని చెప్పి ఒక సర్కిల్ పెట్టుకుని ఇదే భక్తి అని అనుకుంటున్నాం. ప్రియమైన వారలారా, దేవుని లేఖనాల్లో మనం చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా అనేటువంటి మాటలు చెప్పి పరిశుద్ధమైనది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. పరిశుద్ధంగా జీవించటం, నిష్కళంకంగా ఉండటం, పాపం అండకుండా పరిశుద్ధంగా జీవించటం అనేటువంటిది అన్నాడు. ఇక్కడ అందుకనే భక్తిహీనుడైనటువంటి వాడు ఇటు లోకంలోనూ అటు దేవునిలోనూ కొనసాగుతూ, ఇటు లోకస్తుల్ని సంతోషపెడుతూ, అటు దేవుని సన్నిధిలో కనబడుతూ, రెండు పరిస్థితుల్లో రెండు పడవల మీద అడుగు వేసినటువంటి స్థితిలో అతని జీవితం ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళితే, అమ్మ నీకు రక్తహీనతగా ఉంది అంటాడు. రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, సరిపడవలసినంత రక్తం లేదని, ఉండవలసినంత రక్తం లేదని. మన జీవితాల్లో కూడా మన భక్తి ఉండవలసినంత రీతిగా లేదు అనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇటు లోకంలో మిళితమైపోతూ, లోకాన్ని మెప్పిస్తూ, లోక స్నేహితులు మెప్పిస్తూ, లోక బంధువులు మెప్పిస్తూ, మన జీవితంలో ముందుకు కొనసాగుటను బట్టి దేవుని సందులో కనబడి దేవునిని కూడా ఆనందింపచేస్తూ, ఆ దేవుని బిడ్డలతో కలిసి నేను కూడా దేవుని బిడ్డనే అన్నట్లుగా జీవించడాన్ని బట్టి కొన్నిసార్లు మన కుటుంబంలో శాపము మన కుటుంబాల మీదకి వస్తుంది. కానీ నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. నీతిగా నువ్వు ప్రవర్తిస్తూ, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభు వైపు చూస్తూ, ఆయన మీద ఆనుకొని నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు నీతిమంతుడుగా నీ నీతి ప్రవర్తనను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తూ నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడెను అనేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. నీతిగా ప్రవర్తించాడు, అక్కడ ఉన్నటువంటి జనంతో మిళితమైపోలేదు. కనానీయుల మధ్య అతడు నివసించినప్పటికీ వారి అలవాట్లు ఎన్నడూ కూడా అతడు నేర్చుకొనలేదు. దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, నీతిగా జీవించాడు. కనుక నీతి ప్రవర్తన కలిగి దేవుని కృపల ముందుకు జరిగినప్పుడు, సాగినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన నివాస స్థలము ఆశీర్వదించబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ మాటలు మా వెనుకలో దీవించండి. నీతి ప్రవర్తన కలిగి మేము జీవించడం ద్వారా మా కుటుంబాలు, మా నివాస స్థలము దీవెన నొందుతుంది అని నువ్వు తెలియజేస్తున్నా. నీ మాటలు మా వెనుకలో దీవించండి. నీ ప్రియ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డల్ని నీ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో అలంకరించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.